మరి ప్రకాశం జిల్లాలో గ్రామ నిర్మాణం చేస్తున్నారని విన్నానండి. సో ఈ గ్రామ నిర్మాణం ఏమిటి కొత్తగా అని? అంటే దేశం యొక్క స్వాతంత్ర్యం కోసము పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, జమీందారు, పెద్ద లాయర్స్ అందరూ కూడా వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ఐశ్వర్యం అంతా కూడా ఖర్చు పెట్టి ఉద్యమం చేసి ఈ దేశం యొక్క స్వాతంత్రం అనేది వచ్చింది. 1000 సంవత్సరాల సమస్యలో పరిష్కారం ప్రారంభమైంది, సమస్య నివృత్తి ప్రారంభమైంది. ఇంకా మనం దేశం ముందుకు వెళ్ళాలి. ఆర్థిక రంగంలో, మంచి విద్యాక్షేత్రంలో, ఉపాధి, ఉపకారం, ఉపాసన, ఈ మూడు మన దేశానికి ముఖ్యం. ఉపాధి అంటే ఎంప్లాయ్మెంట్, ఉద్వాహం, పెళ్ళి, అది కూడా చాలా ముఖ్యమైనది. ఉపాధి, ఉద్వాహము, ఉపకారం అంటే పరస్పర సహయోగం, అంటే సంసారతత్వం అంటే సహకారం ఉండాలి దాంట్లో. ధ్యానం అంటే ఏకాంతం, అది ఆ తపస్సుకి ధ్యానానికి ఏకాంతం కుదరాలి. అప్పుడే ఏకాగ్రంగా మనం సాధన చేయగలుగుతాము. సంసారం అని వచ్చినప్పుడు ఒక ఇల్లు కట్టడం కానీ, ఒక ఇల్లుని పోషించటం కానీ, ఉమ్మడి కుటుంబం కానీ అన్నిటికీ కూడా పరస్పరం కలిసి పనిచేసే తత్వం, కోఆపరేటివ్ సిస్టమ్ అనేది ఈ దేశంలో ఉండాలి. అందుకోసం ప్రేమ, శ్రద్ధ, దాయిత్వం, ఇనాందారి అనేది ఒకటి, ఇమాందారి అనేది ఒకటి. దానికోసం ఇమాందారిగా ఏ పని చేసినా, చిన్న పని తొడవటం కానీ, ఇంకేదైనా ఆకులు తీయటం కానీ, వడ్డించటం కానీ, ఏదైనా సరే మనం చిన్న పని చేసినా మనం సక్రమంగా అది శుద్ధంగా చెయ్యాలి, మంచి భావనతో చేయాలి. దానికోసం మన దేశంలో వికాసం అనేది ఇంకా రావాలి. దాంతోపాటు ఆ రోజుల్లో సేవాగ్రామం అని పెట్టారు దేశభక్తి కోసం. ఈరోజు ధర్మ సంరక్షణ కోసము సనాతన ధర్మ సేవాగ్రామం, అది ఆ రోజుల్లో చేసింది. ఖాదీ, ఇంకా ఇది విలేజ్ ఇండస్ట్రీ, అదన్నీ పెట్టి పేదరిక ఉన్మూలనము, దేశభక్తి కోసం అది చేశారు. ఇప్పుడు ధర్మభక్తి కోసం ఈ ప్రయత్నము. సంస్కృత భాషని కాపాడాలి. ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో, తెలంగాణ, ఏపీ, ఆంధ్రదేశంలో ఈ సంస్కృత విద్యని కాపాడటం కోసము సత్రాలు, ఇంకా ఎన్నో భూమిదానం అన్నీ చేశారు. అక్కడక్కడ వ్యాకరణ శాస్త్రం, మీమాంస, వేదాంతం, అలంకార శాస్త్రం, జగన్నాథ పండితుడు, పెద్ద పెద్ద శాస్త్ర పండితులు ఉండేవారు ఇక్కడ మళ్ళా పెద్దబాల శిక్ష నుంచి మనం ప్రారంభించి డుమువులు, ప్రథమ విభక్తి, వల్నాకంటే పట్టి, ఇదేం చెప్తారో ఇదన్నీ చెప్పి పంచకావ్యాలు అంటే దేశ చరిత్రని మనం తెలుసుకోవాలి, ధర్మ చరిత్రని మనం తెలుసుకోవాలి. అది మన వాళ్ళు చెప్పి తెలుసుకోవాలి. అది ఎవరో విదేశంలో ఇంగ్లీష్లో రాసి వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారో, వారు ఎంతవరకు తెలుసుకున్నారో, వాళ్ళు రాసింది అదే మనం ప్రమాణంగా పెట్టుకుని ప్రచారంలో పెట్టుకునే బదులుగా మన దేశంలో ఉండే రఘువంశం కానీ, కుమార సంభవం కానీ, నీతి శాస్త్రం భర్తృహరి కానీ, విదుర నీతి కానీ, ఇంకా అనేక నీతి శాస్త్రాలు, ఉద్ధవ గీత కానీ, మన సుభాషితాలు కానీ చాలా ఉన్నాయి. సుభాషిత రత్న భాండాగారం అని ఉంటుంది. మహాభారతంలో లేని విషయాలు లేదు, వేరే ఎక్కడ బయట లేదు, అన్ని ధర్మ విషయాలు అక్కడ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఈ సంస్కృత భాషని, పంచకావ్యాల్ని, అమర కోసం, ఇదంతా ఒక రోజుల్లో గ్రామంలో కూడా నేర్పేవాళ్ళు. ఇప్పుడు అలాంటి అవకాశం తగ్గింది కనుక ఈ తత్వాల్ని కలపాలి, మంచి మనుషుల్ని కలపాలి. తద్వారా మంచి సిద్ధాంతం దేశంలో ఉంటే వాళ్ళు అధికారులైనా సరే, రేపు వాళ్ళు నేతలైనా సరే, వాళ్ళు రేపు వ్యాపారులైనా సరే, మన దేశంలో సాత్వికంగా శాంతి భద్రతలు మంచిగా ఉండటానికి ధర్మసహిత విద్యని అందించాలి. సంస్కృత భాష, తెలుగు భాషని మనం ఇంకా పరిపుష్టం చేయాలి. మన ఆచార విచారాలు ప్రతినిత్యం కూడా ఒక 10 నిమిషమైనా మనం పూజలు, ధ్యానము, ప్రార్థన, సర్వే జనా సుఖినో భవంతు అని అందరూ కూడా ప్రార్థించాలి. నేను బాగుండాలి అని కోరుకోవటం తప్పు కాదు, ప్రమాదం కాదు. కానీ నేను బాగుండాలి, లోకము బాగుండాలి, నీటి సమస్య లేకుండా, ఇది వ్యాధి సమస్య లేకుండా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యం మంచిగా ఉండాలి అని మంచి ప్రార్థనలు కూడా చేసే తత్వాని కోసం ఈ సనాతన ధర్మ సేవాగ్రామం అనేది ఇప్పటికీ ఆంధ్రదేశంలో అక్కడ శ్రీశైలం పక్కన ప్రారంభం అయ్యే
అవుతున్నది. అలా ప్రతి రాజ్యంలో కూడా రేపు అలాంటి ఉద్దేశం ఉంటుంది. దీనికోసం ప్రజలు ఎవరైనా ముందుకు వస్తే, అంటే భూమి దానం చేసేవాళ్ళు కానీ ఇంకా నేను కార్యకర్తగా వస్తామని వచ్చినా, ఈ దేశంలో మనకి లౌకికమైన వికాసం అనేది ఎంత అవసరమో దానికి ఎంత మాత్రమూ తక్కువ లేకుండా మనకి ధార్మిక విచారాలు, అంటే రామాయణం ఈ రోజుకి ప్రచారంలో ఉంది అంటే కారణం వారి యొక్క వ్యక్తిత్వం, రాముల వారి వ్యక్తిత్వం, సీతాదేవి యొక్క వ్యక్తిత్వం, జనక మహారాజు మామగారు ఆయన యొక్క వ్యక్తిత్వం, ఇదన్నీ కలిసి ఆదర్శమైన ఒక కుటుంబము, ఆనందమైన కుటుంబము, సాత్వికమైన కుటుంబము, రాజసం తామసం లేకుండా మంచి కుటుంబ వ్యవస్థ. అందుకే అలాంటి మంచి మంచి విలువల్ని ఈరోజు మనం విని అంత సంతోషిస్తున్నాము. ఇంకా కుటుంబంలో కూడా అలాంటి మంచి తత్వాలు వస్తే మన సంతోషం బాగుంటుంది. ఇంతమంది ఎదురు చూస్తున్నారు, మీరు ప్రయాణానికి సంబంధించారు, ఇంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ ఇంకొక మాట, నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఇంటర్వ్యూ ఇస్తానని మీరు ఒప్పుకోండి. ఒక మాట ఇవ్వాలి, నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఒక మంచి ఇంటర్వ్యూ ఇస్తానని. ఇది కూడా మంచిది ఇచ్చినాం అనుకున్నాము. ఒక 10 నిమిషాలే అయింది సార్. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఒక 20 ప్రశ్నలు రాసుకుంటే ఒక 4 ప్రశ్నలే అడగగలిగాను. నెక్స్ట్ టైం అలాగే సార్, తప్పక. అలాగే సార్. శంకరాచార్య భగవానికి జగత్